హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. స్టోరీ లేట్గా రావడానికి కారణం నేను అందరికీ పోస్ట్ పెట్టాను. మా ఊర్లో 12 సంవత్సరాల తర్వాత జాతర 12వ తారీఖు నుంచి 22వ తారీఖు దాకా జరుగుతుంది. దానివలన నాకు అసలు కుదరడం లేదు. అది కాక పంటి నొప్పి చాలా విపరీతంగా ఉంది. అసలు మాట్లాడలేని పరిస్థితి. వాయిస్ టైపింగ్ చేయడానికి కూడా నాకు కుదరడం లేదు. అందుకే స్టోరీ డిలే అవుతుంది. ఈ జాతర అయ్యే వరకు కూడా నేను స్టోరీకి గ్యారంటీ అయితే ఇవ్వలేను. టైం కూడా కొంచెం తక్కువగానే పెడుతున్నాను. సో, అందరూ ఈ విషయాన్ని గమనించి, మీరు మీ విలువైన ఆదరణని నాకు అందిస్తూ ముందుకు తీసుకువెళ్తారని ఆశిస్తున్నాను. పరిస్థితిని అర్థం చేసుకుని ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. తన కళ్ళ ముందు కనిపించిన వ్యక్తిని నమ్మలేనట్లు చూసి కళ్ళు పెద్దవి చేసి రాక్షసుడు అంది ధాత్రి. అతను అంటే ఉన్న భయం వలన ఆమె పెదవులు కదిలాయి తప్ప నోటి నుండి మాట అయితే బయటికి రాలేదు. ఆమె ఎక్స్ప్రెషన్స్ చూసి వంకరగా నవ్వుకున్నాడు అతను. ఆ నవ్వు చూస్తూ ఉన్న ధాత్రిలో భయం మరింత పెరిగిపోతుంది. ధాత్రి వచ్చింది ఎవరు? వెనక నుంచి పృథ్వీ అడుగుతూనే ఉన్నాడు. కానీ అతనికి ఎటువంటి సమాధానం చెప్పలేదు. దానితో లేచి అటు 2 అడుగులు వేసి అక్కడ వంకరగా ఆమెను చూస్తూ క్రూరంగా నవ్వుతూ ఉన్న ఆ వ్యక్తిని చూసి, ఎవరు బాస్ మీరు అంటూ అడిగాడు పృథ్వీ. అప్పుడే బావా అంటూ ఎక్సైటింగ్గా పిలిచింది దివి. ఆ పిలుపు తననే అనుకున్న పృథ్వీ ఆశగా అటువైపు తిరిగి, ఏంటి దివి పిలిచావు? చిన్నగా సిగ్గుపడుతూ ఆతృతగా అడుగుతూ ఉండగా, హాయ్ మర్దల్ అంటూ లోపలికి వచ్చి ఆమెను ఎత్తుకుని గిరగిరా తిప్పేస్తూ ఉన్నాడు ఆ వచ్చిన వ్యక్తి. దానితో పృథ్వీ కళ్ళు కూడా గిరగిరా తిరుగుతూ ఉన్నాయి. అంతకన్నా ఎక్కువగా దాత్రికి తిరిగాయి కళ్ళు. వాడు సడన్ గా రావడం ఏమిటి? ఇది బావా అంటూ పిలవడం ఏంటి? వాడు దాన్ని ఎత్తుకుని గిరగిరా తిప్పడం ఏంటి? దేవుడా, ఎందుకయ్యా నాకు ఇన్ని కష్టాలు? ఇవ్వక ఇన్నాళ్ళకి ఒక అవకాశం ఇచ్చి ఆ దివి మీద పగత సాధించమని ఆజ్ఞాపించావు. నేను కూడా అదే చేస్తున్నాను కదా. మళ్ళీ చదవని సబ్జెక్టుకి ఎగ్జామ్ అన్నట్లు ఈ టెస్టులేంటి స్వామి నాకు అని అనుకుంటూ గుడ్లు మిటకరించి అటువైపే చూస్తూ ఉంది ధాత్రి. దివిని అలా ఒకరు ఎత్తుకోవడం, అంత క్లోజ్గా ఉండడం చూసిన పృథ్వీకి పట్టరానంత కోపం వచ్చింది. ఏదో తన సొంత ప్రాపర్టీని ఎవరో లాగేసుకున్నట్లు ఫీల్ అవుతూ, హలో ఎక్స్క్యూజ్ మీ, ఏం జరుగుతుంది ఇక్కడ? ఎందుకు అలాగ ఎత్తుకొని గిరగిరా తిరుగుతున్నారు? అలా తిరిగి తిరిగి చివరికి కళ్ళు తిరిగి పడ్డారు అంటే కింద ఫ్లోర్ పగిలిపోతుంది. కొంచెం ఆగుతారా అంటూ సీరియస్గా అన్నాడు అతను. ఆ మాటతో తమకి కూడా కళ్ళు తిరుగుతున్నట్లు అనిపించడంతో మెల్లిగా దివిని కిందకి దించి ఆమె భుజం పట్టుకుని తమ సంతోషాన్ని కొంచెం కంట్రోల్ చేసుకుని, ఎలా ఉన్నావు దివి? నిన్ను చూసి ఎన్ని రోజులు అయిపోతుందో తెలుసా? అవును, పెళ్లి చేసుకున్నావంట. అలా చేసుకునే ముందు నీకు నేను గుర్తు రాలేదా ఏంటి? ప్రేమగా ఆమె కళ్ళలోకి చూస్తూ అడిగాడు అతను. హా, గుర్తు వస్తే ఏం చేసేవాడు? దాని పెళ్లి మధ్యలో ఆపి వాడి చేతిలో తాడి వీడు లాక్కుని వీడు ఆ తాళి కట్టేవాడా అని అనుకుంటూ పళ్ళు పట్టపటా కొరుకుతుంది ధాత్రి. అదేదో సడన్గా అలా అయిపోయింది బావా. ఇష్టం లేకపోయినా కష్టంగా కట్టించుకున్న తాళి అది. దాన్ని గుర్తు చేసి నా మనసు బాధని మరింత పెంచకు దిగులుగా చెప్పింది దివి. ఏంటి, బాధపడుతుందా? నీకు బాధ ఎక్కడుందే? హాయిగా ఆనందంగా లవరు ఎవరో తెలియక సతమతమైపోతూ ఉన్న నాకు చివరికి తను తెలిసి ఆకాశంలో విహరిస్తున్న వేళ సమయం చూసుకుని ప్రపోజ్ చేసి మరీ నా నెత్తి మీద పెద్ద కుంపటి తెచ్చిపెట్టి ఇప్పుడు బాధగా ఉంది అంటున్నావా? అసలు అది నోరేనా అని కచ్చిగా తిట్టుకుంటూ కొరకొరగా ఆమెను చూస్తూ ఉన్నాడు పృథ్వీ. అంత బాధపడడం ఎందుకు బంగారం? నా పెళ్ళాన్ని నేను లెఫ్ట్ లెగ్తో తనినట్లు నీ మొగుడిని నువ్వు రైట్ లెగ్తో తన్ను. ఆ తర్వాత మనిద్దరం హ్యాపీగా పెళ్లి చేసుకుని సెటిల్ అయిపోవచ్చు చిలిపిగా కన్ను కొడుతూ అన్నాడు అతను. ఆ మాటతో కోపంగా విక్రమ్ అంటూ గట్టిగా అరిచింది ధాత్రి. ఆమె అలా అరవడంతో ఆమె వైపు చూసి విక్రమ్ వంకరగా నవ్వితే, చచ్చింది గొర్రె, ఇప్పుడు వాడికి ఏం చెప్పి తగలడుతుందో తప్పించుకుంటుందో నేను చూస్తాను. పింకీ అంట పింకీ పనికిమాలిన ప్లాన్ వేసి వచ్చింది కదా, ఇప్పుడు ఇత్తడైపోతుంది దీనికి అని దివి మనసులో అనుకుని ఆమె వైపే కన్నింగా చూస్తుంది. ఆమె వైపు అయోమయంగా చూస్తూ విక్రమ్ ఏంటి అని పృథ్వీ అడగడంతో, అది నేనే, నా పేరే విక్రమ్, తను పిలిచింది కూడా నన్నే అంటూ చెప్పాడు విక్రమ్. సచ్చినోడు, ఇరికించేశాడు. ఏదో కోపంలో గట్టిగా అరిస్తే ఏదో ఒకటి కవర్ చేయాలి కానీ ఇలా గడ్డగా బుక్ చేసేస్తాడా వీడి జిమ్మడిపోను. కచ్చిగా మనసులో అతన్ని తిట్టుకుంది ధాత్రి. అవునా, మీ పేరు విక్రమ్నా? అంటే ధాత్రి నీకు ఆయన ముందే తెలుసా? అంత చనువుగా పిలిచావు అంటూ అడిగాడు పృథ్వీ.
ఇప్పుడు ఏం చెప్పాలి అని మనసులో అనుకుంటూ, తెలుసా అంటే తెలుసు, లేదు అంటే లేదు అంటూ తింగర సమాధానం ఒకటి చెప్పింది ధాత్రి. అదేంటి? తెలుసు అంటే తెలుసు, లేదు అంటే లేదు, ఏంటిది? నువ్వేం మాట్లాడుతున్నావో నీకైనా అర్థమవుతుందా? కొంచెం సీరియస్గా అడిగాడు పృథ్వీ. అర్థమవుతుంది, కానీ ఏం మాట్లాడాలో అర్థమై సావడం లేదు అనుకుని తలగొక్కుంటూ, అంటే పృథ్వీ, అది నేను దివి గదిలోనే కదా పడుకుంటున్నాను. మార్నింగ్ తనకి ఒక ఫోన్ వచ్చింది. ఆ ఫోన్ వచ్చిన సమయంలో తను వాష్రూమ్లో ఉండడంతో ఆ ఫోన్ నేను లిఫ్ట్ చేశాను. అప్పుడే నేను విక్రమ్, దివి వాళ్ళ బావని ఆన్ ది వేలో ఉన్నాను, ఇంటికి వచ్చేస్తున్నాను అని తనకి చెప్పండి అంటూ తను చెప్పాడు. కానీ ఆ విషయం నేను మర్చిపోయాను. ఇప్పుడే తను ఇంటికి రావడంతో గుర్తు వచ్చి ఆ విషయం చెప్పాలి అన్న ఆతృతలో విక్రమ్ అంటూ గట్టిగా అరిచాను. అంతే తప్ప అతనెవరో నాకు అస్సలు తెలీదు అంది ధాత్రి. ఆమె అలా అనడంతో కోపంగా ఆమె వైపు చూశాడు విక్రమ్. నేనెవరో తెలియదా? నా చేత 3 ముళ్ళు వేయించుకుని నాతో కలిసి 7 అడుగులు నడిచి 3 రాత్రులు అవ్వకముందే నీ మాటలతో నా మనసుని కుళ్ళబొడిచి మనిషిగా ఉన్న నన్ను మృగంలా మార్చిన నీకు నేనెవరో తెలీదా? సరే, అలాగే. కానీ నేను ఎవరో నీకు తెలిసేలా చెప్పడానికే కదా నేను ఇంత కష్టపడి ఇక్కడికి వచ్చింది. చెప్తా, అతి త్వరలోనే అన్నీ అర్థమయ్యేలా చెప్తా అని మనసులో అనుకుని, నా సంగతి అటు ఉంచి అసలు మీరెవరు? మా దివ్య ఇక్కడ తన హస్బెండ్ మాత్రమే ఉంటున్నాము అని చెప్పింది. మరి వాళ్ళిద్దరూ కాకుండా మూడో వ్యక్తి అయిన మీరు వాళ్ళిద్దరి మధ్య ఏం చేస్తున్నారు? మీరు ఈ ఇంటికి వచ్చిన గోస్టా అంటూ అడిగాడు విక్రమ్. ఏంటి? కోపంగా వచ్చింది ధాత్రి గొంతు. సారీ, గోస్ట్ కాదు, గెస్టా అంటూ తన మాటని కరెక్ట్ చేశాడు విక్రమ్. ఆ మాటతో పొగరుగా అతని వైపు చూస్తూ, నేను పృథ్వీ గర్ల్ ఫ్రెండ్ని అంటూ చెప్పింది ధాత్రి. కోపంగా పిడికిలు బిగించి, ఏంటి గర్ల్ ఫ్రెండా? అంటే నా మరదలు హస్బెండ్కి నువ్వు గర్ల్ ఫ్రెండ్వా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? సీరియస్గా కళ్ళతోనే నిప్పులు కురిపిస్తూ అడిగాడు విక్రమ్. అతని వాయిస్లో వినిపించిన బేస్కి కొంచెం భయపడింది ధాత్రి. అతను అడిగిన విధానం చూసిన పృథ్వీకి కూడా ఏదోలా అనిపించింది. చిచి, అలా కాదు, తను నాకు ఫ్రెండ్ మాత్రమే. హాస్టల్లో ఇబ్బందిగా ఉంటుంది అనడంతో ఇంకా 2 మంత్సే కదా కాలేజీ ఉంది అని మా ఇంట్లోనే తనకి షెల్టర్ ఇచ్చాం అంటూ చెప్పాడు పృథ్వీ. ఓ అవునా, మరి తనేంటి గర్ల్ ఫ్రెండ్ అంటుంది అని విక్రమ్ అడగడంతో, అయ్యో బావా, ఏంటి అలా అడుగుతావు? తను గర్లే కదా. అలాగే పృథ్వీకి ఫ్రెండ్ కాబట్టి గర్ల్ అయినప్పుడు గర్ల్ ఫ్రెండ్ కాకుండా బాయ్ ఫ్రెండ్ ఎలా అవుతుంది చెప్పు? అయినా ఈ డిస్కషన్ అంతా ఎందుకు? అసలే జర్నీ చేసి వచ్చావు, చాలా అలసిపోయి ఉంటావు. వెళ్ళి హాయిగా ఫ్రెష్ అయి వస్తే వేడి వేడిగా టిఫిన్ వడ్డిస్తాను, అది తినేసి హ్యాపీగా కబుర్లు చెప్పుకోవచ్చు. అంతేకాని అది మానేసి వాళ్ళెవరు వీళ్ళెవరు అంటూ ఈ విషయాలు నీకెందుకు చెప్పు? మనం అవసరం లేని వ్యక్తులకి మనం కూడా దూరంగానే ఉండాలి బావా. వాళ్ళు ఎంత ముఖ్యమైన వ్యక్తులైనా సరే పట్టించుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళిద్దరి వైపు కోపంగా చూస్తూ అంది పృథ్వీ. యా, యు ఆర్ 100% కరెక్ట్ దివి. నాకు అవసరం లేని విషయం గురించి నాకెందుకు గాని ఇంతకీ గదెక్కడా అంటూ అడిగాడు అతను. రా బావా, నేను చూపిస్తాను అని అంటూ అతని చేతిలో ఉన్న లగేజ్ తీసుకుని పృథ్వీ గదిలోకి తీసుకువెళుతూ ఉంది దివి. అలా వెళుతున్న వాళ్ళిద్దరిని చూసి కట్టుకున్న మొగుణ్ణి ఒక్కరోజు కూడా బావా అని పిలిచిన పాపాన్న పోలేదు. ఏదో పరాయివాడిని ఇంట్లో పనివాడిని చూసినట్లు పిలిచినట్లు పృథ్వీ పృథ్వీ అంటుంది. కానీ వీడిని మాత్రం మాటకి ముందు ఒకసారి బావా, మాటకి తర్వాత ఒకసారి బావా, నాన్ స్టాప్గా పిలుస్తూనే ఉంది. అది కూడా బావా అనుకుంటే బ్రతకలేను అన్నట్లు పిలుస్తుంది. మనసులో అసహనంగా అనుకుంటూ ఉన్నాడు పృథ్వీ. మరుక్షణమే అతని బావాని పిలుస్తూ ఉంటే నాకొచ్చిన నష్టం ఏంటి? తన బావ తన ఇష్టం, ఎలాగైనా పిలుచుకుంటుంది, మధ్యలో నాకెందుకు అనుకుని లైట్ తీసుకోవాలి అనుకున్నాడు అతను. కానీ తన మనసు ఆ పిలుపుని లైట్ తీసుకోలేకపోతుంది అన్న విషయం అతనికి అర్థం కావడం లేదు. ఆ విషయాన్ని కూడా అతను గమనించలేదు. ఏంటి పృథ్వీ ఈ న్యూసెన్స్? నేనేదో సరదాగా నీతో గడపాలి అని ఇక్కడికి వచ్చి వీకెండ్ కదా అని చాలా చాలా ప్లాన్స్ చేసుకుంటూ ఉంటే మధ్యలో ఈ బావ ఎవరు? అతన్ని అర్జెంటుగా ఇక్కడి నుంచి పంపించేసాయి విసుగ్గా అంది ధాత్రి మొహం చిరాగ్గా పెట్టుకుని. ఆమె వైపు చాలా సీరియస్గా చూస్తూ, అసలు నీకు బుద్ధుందా? తను దివ్య వాళ్ళ రిలేటివ్ అని అర్థమవుతుంది కదా నీకు. తనతో నువ్వు నా గర్ల్ ఫ్రెండ్ అని ఎందుకు చెప్పావు? బ్రెయిన్ వాడవా నువ్వు అసలు
సీరియస్ అయ్యాడు పృథ్వీ. ఇప్పుడు చెప్తే ఏమైంది? కోపంగా అడిగింది ధాత్రి. పెద్ద పెంట అవుతుంది. మా నాన్నకి ఈ విషయం తెలిస్తే ఇంకా పెద్ద గొడవ అవుతుంది. మా మధ్య ఉన్న బంధుత్వాలు కూడా దెబ్బతినే అవకాశం ఉంటుంది. ఈ విషయం చాలా సెన్సిటివ్ ధాత్రి. నేను దివి కూల్గా కూర్చుని మాట్లాడుకుని ఒక నిర్ణయానికి వచ్చి ఇద్దరం ఓకే అనుకుని చేస్తే తప్ప ఇంట్లో ఎటువంటి గొడవలు జరగకుండా మా విడాకులు అవ్వవు. అది గుర్తుపెట్టుకో అంటూ సీరియస్గా చెప్పాడు పృథ్వీ. నా బొంద, కూల్గా కూర్చొని మాట్లాడుకోవడం మీ ఇద్దరు అలా కూల్గా కూర్చొని మాట్లాడుకుంటే అది మీ ఇద్దరి కాంప్రమైజ్కి ఉపయోగపడుతుంది తప్ప విడాకులకి కాదు అని మనసులో అనుకుని, సరే ఆ వచ్చిన మనిషి ఎప్పుడు వెళ్తాడో అది కనుక్కో ముందు అంటూ విసుగ్గా అంది ధాత్రి. దివ్య చెప్పింది కదా తన బావ అని. ఆయన ఎందుకో ఏదో పని మీద ఇక్కడికి వచ్చి ఉంటారు. మనకి తెలియదు కదా. ఏదైనా ఇంపార్టెంట్ వర్క్ మీద వచ్చి ఉన్నారేమో. ఫ్రెష్ అయ్యి వెళ్ళడానికి ఇక్కడికి వచ్చారేమో. టిఫిన్ చేసి వెళ్ళిపోతారులే అన్నాడు పృథ్వీ. ఒరే, నీకు ఎలా చెప్పనురా? వాడు వచ్చి చూసి పోవడానికి కాదు వచ్చింది, వచ్చి ఇక్కడే ఉండి నా అంతు చూడడానికి. అది నీకు అర్థం కావడం లేదు. నేను అర్థమయ్యేలా చెప్పలేను. దేవుడా, ఏంటి నా పరిస్థితి? ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేయాలి? ఎలా వాడిని ఇక్కడి నుంచి పంపించాలి అని మనసులో అనుకుంటూ ఆలోచిస్తూ ఉంది ధాత్రి. అప్పుడే గది నుండి బయటికి వచ్చింది దివి. గౌరీ, టిఫిన్ రెడీనా? ఈరోజు పెసరట్టు ఉప్మా చేయమన్నాను, చేసావా అంటూ ఆమె అడగడంతో ఆ పిలుపు వినిపించుకుని ఆలోచన నుండి బయటికి వచ్చి ఆమె దగ్గరికి వెళ్ళి ఎవరతను అడిగాడు పృథ్వీ. చెప్పాను కదా మా బావ అని అంది దివి. అంటే అక్క భర్తనా అంటూ అడిగాడు అతను. ఆ మాటతో ఆ వెనకే ఉన్న ధాత్రి వైపు ఒక చూపు చూసింది దివి. ఆ చూపుకి భయపడి ఆమె వైపు చూడలేక దిక్కులు చూస్తుంది ధాత్రి. కాదు, కొంచెం దగ్గర చుట్టాలు, మా బాబాయికి అల్లుడు వరుస అవుతారు అంటూ చెప్పింది దివి. పని మీద వచ్చారా అంటూ అడిగాడు అతను. అవును, చిన్న బిజినెస్ పని అంది ఆమె. ఓహ్ అవునా, అయితే సాయంత్రం బయలుదేరిపోతారేమో కదా అని పృథ్వీ అడగడంతో లేదు, 1 మంత్ ఇక్కడే ఉంటారు అంటూ చెప్పింది దివి. వాట్, 1 మంతా అంటూ కొంచెం గట్టిగా నోరు పెద్దగా తెరిచాడు పృథ్వీ. అవును, 1 మంత్ లేదా అంతకన్నా ఎక్కువే టైం పట్టొచ్చు. తను వచ్చిన పని పూర్తి అయ్యే వరకు మనతో కలిసి ఈ ఫ్లాట్లోనే ఉంటారు అంటూ చెప్పింది దివి. అదేలా కుదురుతుంది? తనకి అంత వర్క్ ఏమైనా ఉంటే బయట ఎక్కడైనా స్టే చేయవచ్చు కదా. మనతో ఎలా కలిసి ఉంటారు? కుదరదు, కుదరదు అని చెప్పేశాయి అన్నాడు పృథ్వీ. అప్పటి వరకు టేబుల్పై ఉన్న డిష్లన్నీ నీట్గా సర్దుతూ ఉన్న ఆమె ఒక్కసారిగా ఆ పని ఆపేసి చేతులు ఫోల్డ్ చేసుకుని పృథ్వీ వైపు సీరియస్గా చూసి, సరే, తనకి నేను కుదరదు అని చెప్తాను. వెళ్ళిపోమని వెంటనే పంపించేస్తాను. అలాగే తమరు కూడా మీ పింకీ గారికి తీసుకువెళ్ళి హాస్టల్ దగ్గర డ్రాప్ చేసి వచ్చేయండి అంది ఆమె. అదేంటి, తన హాస్టల్ నుండి వెకేట్ చేసి వచ్చింది, ఇక్కడే ఉండబోతుంది అని నీకు ముందుగానే చెప్పాను కదా, మళ్ళీ హాస్టల్ దగ్గర డ్రాప్ చేయమంటావేంటి అసహనంగా అడిగాడు పృథ్వీ. మీరు కూడా మా బావ ఇక్కడ ఉండడానికి కుదరదు అన్నారు కదా అడిగింది దివి. అయితే ఏంటి, మీ బావకి తనకి సంబంధం ఏంటి అడిగాడు పృథ్వీ. ఉంది, మా బావకి తనకి సంబంధం ఉంది సూటిగా ధాత్రి వైపు చూస్తూ చెప్పింది దివి. ఆ మాటతో ఉలిక్కి పడింది ధాత్రి. వామ్మో, ఇప్పుడు ఇది కానీ నేను ఆ రాక్షసుడికి పెళ్ళాన్ని అవుతాను అని చెప్పింది అంటే ఈ రాక్షసుడి చేతుల్లో నా ప్రాణం పోతుంది. అంతేకాదు, ఆ పింకీ కథ కూడా బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ విషయం బయటికి రాకుండా చూసుకోవాలి అని అనుకున్న ఆమె కొంచెం కంగారుగా వాళ్ళ ఇద్దరి మధ్యలోకి వస్తూ, నాకేంటి సంబంధం? అతనికి నాకు సంబంధం ఏముంది? మా ఇద్దరికి అసలు ఎటువంటి సంబంధం లేదు. అసలు అతన్ని నేను ఇదే ఫస్ట్ టైం చూస్తున్నాను. అలాంటిది నాతో అతనికి సంబంధం ఉండటం ఏమిటి అంటూ కంగారుగా మాట్లాడేసింది ఆమె. ఆమె వైపు వంకర నవ్వుతో చూస్తూ, ఎందుకు మేడం అంత కంగారు పడుతున్నారు? నేను సంబంధం ఉంది అన్నాను, అంతే తప్ప మీకు ఆయనకి సంబంధం ఉంది అని చెప్పలేదు కదా చాలా కూల్గా అడిగింది దివి. అదే నేను అడుగుతున్నాను, అతనికి నాకు సంబంధం ఏమిటి? మా మధ్య ఎటువంటి సంబంధాలు లేవు, బంధాలు లేవు. మీరు లేనిపోని బంధాలు మా మధ్య పెట్టాలి అని చూడొద్దు అంటూ సీరియస్ అయింది ధాత్రి. విసుగ్గా ఆమెను చూస్తూ, ధాత్రి, ఎందుకు నువ్వు అంత ఓవర్ రియాక్ట్ అవుతున్నావు? ముందు తను చెప్పాలి అనుకున్నది చెప్పనివ్వకుండా మా మధ్య సంబంధం లేదు, మా మధ్య సంబంధం లేదు అని నువ్వు ఇన్నిసార్లు అంటూ ఉంటే విన్నవారికి లేనిపోని డౌట్స్ వచ్చి మీ మధ్య నిజంగానే ఏదో సంబంధం ఉంది అనుకునే ప్రమాదం ఉంటుంది. కాసేపు సైలెంట్గా ఉండు, తనని చెప్పని ముందు అంటూ సీరియస్ అయ్యాడు పృథ్వీ. ఏంటి, డౌట్స్ వస్తున్నాయా?
అంటే నేను అంత ఓవర్గా రియాక్ట్ అవుతున్నానా? ధాత్రి, ఈ విక్రమ్ గాడిని చూసిన దగ్గర నుండి నీ మైండ్ గతి తప్పుతుంది. కొంచెం కంట్రోల్లో పెట్టుకోవే బాబు అని అనుకుంటూ సైలెంట్ అయిపోయింది ధాత్రి. అయినా కూడా దివి ఏం చెప్తుంది అన్న డౌట్, భయం, కంగారు ఆమె మనసులో ఉండనే ఉంది. మేడం గారు చెప్పినట్లు మేడంకి మా బావకి ఎలాంటి సంబంధం లేదు. వారి మధ్య ఉన్న సంబంధం ఏంటి అంటే నువ్వు నేను నీ ఫ్రెండ్ని ఇంటికి తీసుకువస్తున్నాను అని ఆమె వచ్చే ముందు వరకు నాకు నువ్వు చెప్పలేదు. అలాగే మా బావని నేను మన ఇంటికి ఇన్వైట్ చేశాను అని తను ముందు వరకు నేను నీకు చెప్పలేదు. నీ ఫ్రెండ్ ఇక్కడ ఉంటే మా బావ ఇక్కడే ఉండాలి. లేదు మా బావ బయటికి వెళ్ళిపోవాలి అంటే నీ ఫ్రెండ్ కూడా బయటికి వెళ్ళిపోవాలి. కాబట్టి ఎవరు ఉండాలి, ఎవరు వెళ్ళిపోవాలన్నది నువ్వే డిసైడ్ చేసుకో. లేదు కుదరదు, నా ఫ్రెండ్ ఇక్కడే ఉంటుంది, మీ బావే వెళ్ళిపోవాలి అని నువ్వంటే మా బావతో పాటు నేను కూడా ఈ ఇల్లు వదిలి వెళ్ళిపోతాను. ఆ తర్వాత మీ నాన్నగారికి ఏం చెప్పుకుంటావో చెప్పుకో. అలాగే విడాకులు ఇచ్చేస్తాను అన్నావు కదా, ఆ విషయం ఏదో ఇప్పుడే మన పెద్దవాళ్ళకి చెప్పేస్తే మన మధ్య ఉన్న బంధం శాశ్వతంగా తెగిపోతుంది. ఏమంటావు అని అడిగింది దివి. ఆ మాట ఎందుకో ముల్లులా పృథ్వీ మనసులో గుచ్చుకుంది. ఏంటి, దూరంగా వెళ్ళిపోతుందా? విడాకులు ఇచ్చేస్తుందా? అంటే మన మధ్య ఉన్న బంధాన్ని అంత ఈజీగా తెంచేసుకోవాలి అని అనుకుంటున్నావా? అలా తెంచుకోవాలి అనుకున్న దానివి నాకెందుకు ప్రపోజ్ చేశావు? ఎన్నో రోజుల నుంచి నీ వైపు వస్తున్న నా మనసుని కష్టంగా కంట్రోల్ చేసుకుంటూ ఉన్నాను. కానీ నువ్వు ప్రపోజ్ చేసిన క్షణం నుండి నా మనసు నా మాట వినడం లేదు. నువ్వే కావాలి అని కోరుకుంటుంది. నీ వైపే అది వస్తుంది. అలా ఎందుకు అనుకుంటుంది నాకు తెలియదు. కానీ మా అమ్మకిచ్చిన మాటని తప్పి నేను నీతో ఉండలేను. నా మనసు కన్నా నా మాట ముఖ్యం అని మనసులో అనుకుంటూ ఇంకా ఏదేదో ఆలోచిస్తూ ఉన్నాడు పృథ్వీ. చెప్పండి మిస్టర్ పృథ్వీ, ఏం చేయమంటారు? కొంచెం గట్టిగా అడిగింది దివ్యం. ఆ అరుపుతో స్పృహలోకి వచ్చి, ఎవరు ఎక్కడికి వెళ్ళవలసిన అవసరం లేదు. నా ఫ్రెండ్ కోసం నువ్వు నీ రూమ్ షేర్ చేసుకున్నావు. అలాగే మీ బావ కోసం నేను నా రూమ్ షేర్ చేసుకుంటాను. ఇందులో ఎటువంటి ఇబ్బంది లేదు. నాకు చిన్న పని ఉంది, నేను ఇప్పుడే వస్తాను అని చెప్పి అక్కడి నుంచి టేబుల్పై ఉన్న తన ఫోన్ తీసుకుని బయటకు వెళ్ళిపోయాడు పృథ్వీ. దానితో రిలాక్స్డ్గా ఊపిరి తీసుకుని వదిలి, వాడు వచ్చే లోపల వీడు పోయేలాగా చెయ్యాలి. అప్పుడు కానీ నేను అనుకున్నది సాధించలేను అని అనుకున్న ధాత్రి కావాలని చేస్తున్నారు కదా ఇదంతా అంటూ సీరియస్గా దివ్యని చూస్తూ అడిగింది. ఆ మాటతో తన చురకత్తి లాంటి చూపులనే ఆమె వైపు తిప్పి, ఏది నువ్వు చేస్తున్నదా లేక మేం చేస్తున్నదా? ఏది కావాలని చేసినది అంటూ అడిగింది దివ్య. తెలిసి కూడా తెలియనట్లు అడక్కు. నాకు పృథ్వీ కావాలి. తను అంటే నాకు ప్రాణం. అందుకే నీ స్థానంలో తనకి దగ్గర అవ్వడం కోసం నేనొచ్చాను. నీ వల్ల నా జీవితంలో నేను చాలా కోల్పోయాను. కనీసం ఇప్పుడైనా నన్ను ప్రశాంతంగా బ్రతకనివ్వు. నేను ఇష్టపడిన పృథ్వీని నాకు ఇచ్చాయి. అయినా ఇష్టం లేదు అంటూ విడిపోదాము అనుకున్నారట కదా. మరి అలాంటప్పుడు ఆ ఇష్టం లేని బంధం కోసం ఎందుకు ఎంత తాపత్రయం? విడిపోవాలి అనుకున్న దానివి విడిపోయి ఇక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు కదా. మా ఇద్దరిని వదిలేయచ్చు కదా అంటూ సీరియస్గా అడిగింది ధాత్రి. చాలా కూల్గా ఆమె వైపు చూస్తూ, సరే నాకు ఇష్టం లేదు, నేను వదిలేస్తాను, ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను, మీ ఇద్దరు కలిసి హ్యాపీగా ఉంటారు, అక్కడి వరకు బాగానే ఉంది. కానీ నిన్నే ఇష్టపడి నీకోసమే బ్రతుకుతూ నువ్వే జీవితం అనుకున్న విక్రమ్ నువ్వు వదిలి వెళ్ళిపోతే ఏమైపోతాడు? నేను నా మొగుడితో విడాకులు తీసుకుంటాను. ఓకే, మరి నీకు నీ మొగుడు విడాకులు ఇస్తాడా? నీ విడాకుల సంగతి పృథ్వీకి తెలిస్తే నీతో కలిసి సంతోషంగా ఉంటాడా? ముఖ్యంగా అబద్ధం మీద నువ్వు ఏర్పరచుకున్న ఈ ప్రేమ అనే కోటలో నువ్వు హ్యాపీగా ఎలా బ్రతుకుతావు అని ఒక్క నిమిషం ఆమె మొహంలో కదలాడుతున్న కదలికలను గమనించి, బ్రతకలేవు. అయినా నా మీద కోపంతోనో పగతోనో ద్వేషంతోనో నీ జీవితాన్ని నువ్వు నాశనం చేసుకోవద్దు. నీ అక్కగా నీ మంచి కోరి చెప్తున్నాను. పృథ్వీ విక్రమ్ అంత మంచివాడు కాదు. అతనికి అసలు విషయం తెలిస్తే నేను ప్రాణాలతో ఉంచడం కష్టమే. సీరియస్గా వార్నింగ్ ఇచ్చింది దివి. ఏంటి, పృథ్వీ విక్రమ్లా మంచివాడు కాదా? వాడు నీకు మంచివాడిలా కనిపిస్తున్నాడా? వట్టి రౌడీ విధవా. నాకు ఇష్టం లేదురా, ఈ పెళ్ళి వద్దు అని పెద్దవాళ్ళతో చెప్పు అని చిలక్కి చెప్పినట్లు చెప్తే మా నాన్న దగ్గరికి వెళ్ళి ఈ పెళ్ళి ఇష్టమే, నేను తనని తప్ప వేరే ఎవరిని చేసుకోను అని చెప్పి బలవంతంగా నన్ను పెళ్లి చేసుకునే నరకం అంటే ఏంటో నాకు తెలిసేలా చేశాడు. అసలు ఒక అమ్మాయికి ఇష్టం లేకుండా ఆమె మెడలో తాళి కట్టడమే తప్పు అంటే ఇంకా మీద చేతులు వేస్తూ వల్గర్గా మాట్లాడుతూ ఉంటాడు.
మినిమం మేనర్స్ లేదు, కామన్ సెన్స్ తెలీదు, ముఖ్యంగా పెళ్ళాన్ని ఎలా చూసుకోవాలో రాదు. అలాంటి మనిషితో నేను కలిసి ఉండడం ఏంటి? పొరపాటును కూడా జరగదు. వాడు శాడిస్ట్ సైకో వెధవ. అలాంటి వాడితో కలిసడం ఉండడం కన్నా ఏ గోదావరిలోనూ దూకి చావడం చాలా బెటర్ అని ధాత్రి అంటూ ఉండగా ఎవరో వెనక నుంచి వచ్చి ఆమె నడుం చుట్టూ తన చేతిని బిగించి సంకలో ఒక లేడి పిల్లని ఎత్తుకున్నట్లు ఎత్తుకుని గది లోపలికి తీసుకుని వెళ్ళిపోతూ ఉన్నారు. దానితో అదిరిపడి అటువైపు చూసిన ఆమెకి ఎర్రగా మండుతున్న కళ్ళతో కోపంగా కనిపించాడు విక్రమ్. అతన్ని చూసి భయపడిన ధాత్రి, హే, ఎక్కడికి తీసుకువెళ్తున్నావు? దివి, ప్లీజ్ కాపాడు, వీడు నేను చంపేస్తాడు, ప్లీజ్ కాపాడు అని అరుస్తూనే ఉంది. అయినా విక్రమ్ ఆమెను వదలలేదు. దివి రియాక్ట్ అవ్వలేదు. ఆమెని దివి గదిలోకి తీసుకువెళ్ళి డోర్ వేశాడు విక్రమ్. అది చూసి ఒక్కసారి ఊపిరి పీల్చి వదిలి మళ్ళీ తన పనిలో పడిపోయింది దివి. డోర్ లాక్ చేసి ధాత్రిని కిందకి దించి ఆమె వైపు సీరియస్గా చూస్తూ ఉన్నాడు విక్రమ్. సింహం చేతిలో చిక్కిన చిట్టి జింక పిల్లలాగా భయం భయంగా అతని వైపు చూస్తూ ఉంది ధాత్రి. ఇప్పుడు చెప్పు, ఏంటి బయట వాగుతున్నావు? సీరియస్గా అడిగాడు విక్రమ్. మనసులో ఉడికిపోతూ ఉండడంతో వంటి కన్ను రాక్షసుల్లో తినేసేలా నా వైపే అలా చూస్తూ వాగుతున్నాను అంటావా? వాగుతున్నాను, ఎలా మాట్లాడుతున్నాడో అనుకుని అసలు ఎందుకు వచ్చావు ఇక్కడికి అంటూ అడిగింది ధాత్రి. ఆమె గొంతు ఇదివరకట్లా గాంభీర్యంగా పొగరుగా గట్టిగా రావడం లేదు. సన్నగా విని వినబడినట్లు మెల్లిగా వస్తుంది. తన సీరియస్ లుక్స్తో ఆమెని చంపేసేటట్లు చూస్తూ గొంతుకేమైంది అంటూ అడిగాడు విక్రమ్. ఏమీ కాలేదు సీరియస్గా చూస్తూ చెప్పింది ధాత్రి. ఆ చూపులో కూడా ఆమెకి అతను అంటే ఉన్న భయం విక్రమ్కి కనిపిస్తూనే ఉంది. నీ జీవితం మొత్తంలో నువ్వు ఒక్కటి కూడా నిజం చెప్పవా అడిగాడు విక్రమ్. ఇప్పుడు నేనేం నిజం చెప్పలేదు అని ఆమె కొంచెం కోపంగా అడగడంతో ఏమీ కాలేదు అని అబద్ధం చెప్పే బదులు నిన్ను చూసి భయంతో వణికి చచ్చిపోతున్నాను. మాట్లాడాలి అంటే గుండెల్లో గుబుల కింద ఉంది. ముఖ్యంగా నువ్వు ఎక్కడ పట్టుకుంటావో, ఎక్కడ ముట్టుకుంటావో, మరెక్కడ ముద్దు పెట్టుకుంటావో తెలియక అర్థం కాక అల్లాడిపోతున్నాను. అందుకే గొంతు దాటి మాట బయటికి రావడం లేదు అని చెప్పి చావచ్చు కదా అన్నాడు విక్రమ్. ఒక్క కంటి చూపుతోనే మనసులో ఏముంది ఇట్టే చెప్పేస్తాడు. వీడికి ఉన్న ఈ కళకి ఆస్కార్ ఇచ్చినా తప్పు లేదు అనుకుని, నిన్ను చూస్తే నాకు భయం ఏంటి? నాకు ఎలాంటి భయం లేదు. బాగా ఎక్కువ ఆలోచిస్తున్నావు. అయినా నిన్ను చూసి భయపడడానికి నువ్వేమైనా నన్ను చంపేస్తావా ఏంటి అని ఆమె అంటూ ఉండగా ఆమెని రివర్స్ చేసి వెనకే ఉన్న గోడకి హోల్డ్ చేసి ఆమె భుజాలు రెండు గట్టిగా పట్టుకుని నొక్కుతూ ఆమె మొహంలోకి తన మొహం దగ్గరగా పెట్టి, ఏంటి భయం లేదా పళ్ళు కొరుకుతూ అడిగాడు విక్రమ్. ఆ చర్యతో కళ్ళు పెద్దవి చేసి అతని వైపు చూస్తూ ఉండిపోయింది ధాత్రి. అతన్ని అంత దగ్గరగా చూస్తూ ఉంటే గుండె ఆగిపోతుందేమో అన్నంత భయంగా దడదడ కొట్టేసుకుంటూ ఉంది ఆ గుండె. ఏదో చిన్న పిల్లవి, చిన్న వయసులోనే పెళ్లి చేశారు అని ఏడ్చి చేస్తూ ఉంటే, పోనేలే పాపం కొన్ని రోజులు చదువుకుంటావు అన్నావు అని దయ తలిచి నేను ఫ్రీగా వదిలేసి నేను దూరంగా ఉంటే నువ్వు నన్నే మోసం చేసి మరొకరిని తగులుకోవాలని చూస్తున్నావా? అంటే ఎక్కడో దూరంగా ఉంటున్నాడు, వీడికి నా గురించి ఏం తెలుస్తుందిలే అని అనుకున్నావు కదా? చంపేస్తాను. పిచ్చి పిచ్చి ఆలోచనలు చేసి నీకు నచ్చినట్లు ప్రవర్తించావంటే నరికి పారేస్తాను. నేను నీకు మాత్రమే దూరంగా ఉంటున్నాను, నీ ఆలోచనలకి కాదు. నువ్వు తీసుకునే ప్రతి శ్వాస నాకు తెలుసు. ప్రేమ అంటూ వెనకపడ్డాడు, ఇష్టం లేదు అంటే వదిలేసి దూరంగా పోయాడు. ఇంకా వీడు నన్నేం పీకుతాడులే అనుకుంటున్నావేమో. ఇప్పుడు చూపిస్తున్నాను, ఇప్పుడు చూపిస్తాను నేనంటే ఏంటో. ఇక నుంచి నీకు నరకం అంటే ఎలా ఉంటుందో తెలుస్తుంది. వెయిట్ అండ్ సీ అని అంటూ ఉన్న అతన్ని చూస్తూ ఉంటే ఆమె చేతులు కాళ్ళు కూడా భయంతో వణికిపోతూ ఉన్నాయి. మామూలుగా అతను అంటే భయం ఉన్నా కూడా ఏ రోజు అతన్ని అంత కోపంగా క్రూరంగా ఆమె చూడలేదు. ఇష్టం లేకుండా పెళ్లి చేసుకున్నాడన్న కోపంతో అతన్ని దూరంగా ఉంచింది. అలా ఉంచాలి అంటే ఏదో ఒక కారణం కావాలి. చదువుని కారణంగా చేసుకుంది. నువ్వంటే నాకు ఇష్టం లేదు, నీతో కలిసి నేను బ్రతకలేను, నన్ను చేసుకోబోయేవాడికి కార్లు ఉండాలి, బంగ్లాలు ఉండాలి, వాడు బాగా రిచ్ పర్సన్ అయి ఉండాలి. అసలు అవేవి నీ దగ్గర లేవు, నువ్వు నా కాలి గోటికి కూడా సరిపోవు అని మొదటి రాత్రి రోజే ఆమె తనతో చెప్పిన మాటలు విక్రమ్ చెవిలో ఇంకా వినిపిస్తూనే ఉన్నాయి. ఆ క్షణమే ఆమెను వదిలేద్దామనుకున్నాడు. కానీ వారి మధ్య ముడిపడిన తాళిబంధానికి విలువ ఇచ్చి ఆమె మారుతుంది, ఏదో చిన్నతనంతో అన్ని మాటలు అంటుంది అని తన అత్తమామలకి తల్లిదండ్రులకి తనే నచ్చజెప్పి తన ఫ్రీడమ్ని తనకి వచ్చేలా చేశాడు విక్రమ్. కానీ ఇప్పుడు ధాత్రి హద్దులో దాటిపోయింది.
అతను తనకి ఇచ్చిన ఫ్రీడమ్‌ని దుర్వినియోగపరుచుకుంటూ, పనికి రాని పగ కోసం అక్క ప్రేమని దూరం చేయాలి అని చూస్తుంది. ఆ విషయం తెలుసుకున్న విక్రమ్ ఇంక సహించలేకపోయాడు. ఎలా అయినా ఆమెకి బుద్ధి చెప్పాలి అని దివి సహాయంతో ఇక్కడికి వచ్చాడు. అతను వస్తాడు అని ఎక్స్‌పెక్ట్ చేయని ధాత్రికి ఇది నిజంగా పెద్ద షాకే. "అసలు నువ్వు ఎందుకు వచ్చావు నా జీవితంలోకి? నాకిష్టం లేదు అని చెప్పాను కదా! మరి వదిలేసి వెళ్ళిపోవచ్చు కదా! వదలకుండా ఎందుకు ఇలా వేధిస్తున్నావు?" నీళ్లు నిండిన కళ్ళతో అతన్ని చూస్తూ అడిగింది ధాత్రి. విరక్తిగా నవ్వుతూ, "ఇష్టం లేదా? ఎందుకు ఇష్టం లేదు? ఆస్తి అంతస్తులు లేవు అని ఇష్టం లేదు, అంతే కదా? నువ్వెందుకు వాటిని మాత్రమే చూస్తున్నావు? వాటిని దాటి నా మనసులో నీపై పెంచుకున్న నా ప్రేమని నువ్వు చూసిన రోజు నేనంటే ఏంటో నీకు అర్థమవుతుంది. నువ్వు అలా చూసే వరకు నేను నిన్ను విడిచిపెట్టను" చెప్పాడు విక్రమ్. "అంటే ఇప్పుడు నేను నీ భార్యని అని పృథ్వీకి చెప్పి నన్ను ఇక్కడి నుంచి తీసుకుని వెళ్ళిపోదామని చూస్తున్నావా? అలా కనుక చేశావు అంటే ఇక్కడే నేను ఏ సూసైడ్ చేసుకుని చచ్చిపోతాను. అంతే తప్ప నీతో పొరపాటును కూడా రాను" అంటూ బెదిరించింది ధాత్రి. ఆమె వైపు సూటిగా చూస్తూ, "నేను అదే చేయాలి అని అనుకుంటే ఇప్పటి వరకు ఎందుకు ఆగుతాను? వచ్చిన మొదటి క్షణమే నీ పళ్ళు రాలగొట్టి మరి మన మధ్య ఉన్న బంధమేంటో తెలియచేసి ఆ పని చేసేవాడిని కదా! నేను అలా చెయ్యను. ఒక్కసారి నీకు ఇష్టం లేకుండా నీ జీవితంలోకి వచ్చాను. మరొక్కసారి ఇష్టం లేకుండా నిన్ను నా జీవితంలోకి తీసుకువెళ్ళను. నీకు నువ్వుగా నన్ను ఇష్టపడి నాతో వచ్చేలాగా చేస్తాను. అలా వచ్చిన రోజే ఇక్కడి నుంచి వెళ్తాను. అప్పటి వరకు పృథ్వీకి కూడా మన విషయం తెలీదు" అన్నాడు విక్రమ్. హమ్మయ్య! నాకు కావాల్సింది అదే అనుకుని, "ఏంటి నేను నిన్ను ఇష్టపడడమా? అది జన్మలో జరగదు" పొగరుగా నవ్వుతూ అంది ధాత్రి. "జరుగుతుంది పాపా. జరిగేలా ఈ విక్రమ్ చేస్తాడు కదా! చూస్తూ ఉండు. నీకే అర్థమైపోతుంది. అంతవరకు నా ప్రియమైన ఈ చిరు కానుక నీ దగ్గర భద్రంగా భద్రపరుచుకో" అని అంటూ ఆమె నడుం పట్టుకుని గట్టిగా తన మీదకి లాక్కొని ఆశగా ఆమె పెదవుల వైపు చూస్తూ ఒక్కసారిగా వారి ఇద్దరి పెదవులను ముడివేశాడు విక్రమ్. దానితో షాక్ అయి కళ్ళు పెద్దవిగా తెరిచింది ధాత్రి. ఘాటైన పంటిఘాటు సున్నితమైన తన పెదవికి గాయం చేయడంతో సృహలోకి వచ్చి అతని నుండి విడిపించుకోవడానికి గిలగిలా కొట్టుకుంటుంది. అప్పుడే "ధాత్రి" అంటూ గట్టిగా ఒక అరుపు. ఆ అరుపు పృథ్వీది అని గమనించిన ధాత్రి పెనుగులాట మరింత ఎక్కువైపోయింది. అతని నుండి విడిపించుకోవాలని తన సాయశక్తిలా ఆమె ప్రయత్నిస్తూ ఉంది. ఎక్కడ పృథ్వీ లోపలికి వచ్చి తమని అలా చూసేస్తాడేమో అన్న భయం ఆమెలో వణుకు పుట్టిస్తుంది. ఇప్పుడేం జరుగుతుంది? పృథ్వీ నిజంగానే వాళ్ళిద్దరిని అలా చూస్తాడా? అలా చూస్తే పరిస్థితి ఏంటి? విక్రమ్ ప్రయత్నం ఫలించి ఆమె తన ప్రేమని అతనికి అందిస్తుందా? ధాత్రి మనసు మారుతుందా? తెలుసుకోవాలంటే నెక్స్ట్ పార్ట్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్. అలాగే ఈ పార్ట్ నచ్చితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ అందించండి.